విద్యుత్ యూనిట్ ధర ఎంత? ₹5.10 కాదా? అటువంటిది ఈరోజు ₹2.49కే వస్తే ప్రభుత్వానికి దాదాపుగా ₹2.61, ఈరోజు ₹2.60 ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే దాని మీద రకరకాలైనటువంటి కథనాలు మాట్లాడతా 2014-19 మధ్య ఉన్నవాడు ద గ్రేట్ కరప్షన్ కింగ్ చంద్రబాబు నాయుడు గారు కదా? ఆయన ముఖ్యమంత్రిగా లేడా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఈ ₹5.10 లెక్కన కరెంటు కొనుగోలు చేసింది యూనిట్ ధరకి. కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తాం, ఆయన హామీలో జరిగినటువంటి ఘనకార్యాలు కూడా చూద్దాం. ఎందుకంటే ఈరోజు మాట్లాడుతున్నారు కదా ఏంటి అని చెప్పి సోలార్కి సంబంధించి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 11 PPAలు ఉన్నాయి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ 11 ఉన్నాయి. చంద్రబాబు అయిన తర్వాత 2015-2019 మధ్య 2400 మెగావాట్లకు సంబంధించి 35 PPAలు. అంటే చంద్రబాబు నాయుడుకు ముందు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు 11 ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 35 PPAలకి ఉన్నాడు. దాదాపుగా వాటి విలువ ఎంత? 22,868 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటిది. కాబట్టి 2014లోనే ఆయన ఎంతకు సోలార్ విద్యుత్ కొనుగోలు చేశాడు? యూనిట్ ₹6.99, అంటే దాదాపుగా ₹7 యూనిట్కి ఆ రోజు ఆయన విద్యుత్ కొనుగోలు చేసి PPA చేసుకున్నాడు. 2016లో దాదాపుగా ఈ PPAలు 1500 మెగావాట్ల మేర జరిగాయి.